వీడి న్యూస్ వార్తా తరంగాలు, ఇది ప్రజల అంతరంగాలు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ముఖ్య కూడలిలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా షాద్నగర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఇందిరమ్మ ఇల్లు వంటి సంక్షేమ పథకాల ద్వారా వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్నారని ఆయన కొనియాడారు. ప్రజా సంక్షేమమే ఆయన పాలనకు గుర్తింపుగా నిలిచిందని ఆయన అన్నారు. ప్రతి చోట ఆయన జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం. అందులో భాగంగా షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ బసవప్ప గారు, అదేవిధంగా టౌన్ చైర్మన్ అధ్యక్షుడు శ్రీధర్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులంతా కూడా వారు మనసు పూర్తిగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల గుండెల్లో చెదరని రాత రాసుకున్నారు. కాబట్టి ఈరోజు ఆనాడు నుంచి కూడా స్మరించుకునే నాయకుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో అప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రమంతా అధోగతి పాలై రైతుల ఆత్మహత్యలు, కరెంటు లేక, నీళ్లు లేక, పండిన పంటల ధరలు లేక అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేపట్టి, పాదయాత్ర ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల యొక్క స్థితిగతులను పరిశీలించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అపర భగీరథునిగా, రైతు పక్షపాతిగా, ఉచిత కరెంటు మీద ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజే ఉచిత కరెంటు మీద సంతకం పెట్టడం జరిగింది. బాకీలు కూడా తీర్చడం జరిగింది. అదేవిధంగా అపర భగీరథునిగా ఈ రాష్ట్రంలో ఎవరు కనివిని ఎరిగిన రీతిలో ఒక జలయజ్ఞం చేపట్టడం జరిగింది. పేదల సంక్షేమం, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పి ఇంటింట ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పడం వల్ల ప్రతి నిరుపేదలు, ఇల్లు లేని నిరుపేదలకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏదో మన పార్టీ అనే రీతిలో ప్రతి గ్రామంలో ఎన్ని ఇళ్ళంటే అన్ని ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం చేయడం జరిగింది. విద్యార్థులకు ఉన్నతమైన చదువులు చదువుకోవాలి, సమాజంలో తలెత్తుకొని తిరగాలి, కుటుంబం మనం తగ్గిపోవాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఇలా విద్యార్థులంతా డాక్టర్లు, వాళ్ళ ఇంజనీర్లు, పెద్ద పెద్ద పదవులు కూడా ఇలా చేస్తూ ఉన్నారు. అదే రకంగా పేదవాడు మంచి వైద్యం లేక చనిపోవద్దు అని చెప్పి, నాణ్యమైన విద్యను అందించాలి అని చెప్పి ఆరోగ్యశ్రీ తెస్తే ఇలా ఆ ఆరోగ్యశ్రీ వల్ల ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరింది. నాణ్యమైన వైద్యం చేసుకొని ఇవాళ కూడా రాజశేఖర రెడ్డి అంటే స్మరించుకోవడానికి ముఖ్యమైన వారు చేపట్టిన సంక్షేమం, వారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కంట్లకు కనబడ్డారు. ఏ వ్యక్తి అయినా ఇవాళ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ వారు స్వర్గస్థులు అయినప్పటికీ వారిని అసెంబ్లీ బయట ప్రతి నాయకుడు కూడా వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, వారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ కూడా స్మరించుకోవడం అంటే స్థిరస్థాయిగా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఇవాళ రాజకీయాలు మీరు చూసి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అంతా విధ్వంసం చేసి సపండ వర్గాలను ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి మళ్ళొకసారి ఒక రైతు బిడ్డగా